దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాతోను ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. దయచేసి మనం అందరం కాడ లెగిసి నిలబడి అందరం నుంచుని మన రెండు చేతులు ఆకాశం వైపు దేవుడి వైపు ఎత్తి, దేవా పోయిన నెల నుంచి నెల వరకు మమ్మల్ని కాసి కాపాడ్డావు అయ్యా. 7వ తారీఖు నీ సన్నిధానములో మేమందరమే సజీవులుగా నిన్ను స్తుతిస్తున్నావంటే నీవు ఇచ్చిన కృప అని చెప్పి ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. నేను ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన ప్రారంభిస్తా. స్తోత్రం 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 స్తోత్రం. మొదటిగా ఎస్తేరం తల్లి కొరకు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. ఎస్తేరం తల్లిని దీవించండి అయ్యా. ఇచ్చిన పెద్ద బాబును బట్టి, కోడలను బట్టి, 2 మనవరాలు బట్టి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. వారి కుటుంబానికి నీ ఆదరణ, నీ కృప సమృద్ధిగా కుమ్మరించండి. ఇంకో 2వ తమ్ముడు నాయన విజయ విషయంలో ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ వివాహ విషయము ఈ నెల 18వ తారీఖు మీరు ఘనంగా గౌరవంగా జరిగించండి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి స్వామి. వివాహం చేస్తున్న మీ దాసులు బలపరిచి ఒక ప్రత్యేకమైన కోలంలో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా యవన బిడ్డల ప్రభువా జాషువను బట్టి, జెస్కను బట్టి స్తోత్రములయ్యా. నీ నామానికి మహిమ ప్రభువా. చిన్న తమ్ముడు అజయని కాడ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుడు ఆ బిడ్డలను, ఆ కుటుంబాన్ని దీవించి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఇస్సాకు అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా, స్తుతులు స్తోత్రముల తండ్రి. ఇస్సాకు అన్న నూతనంగా ఈరోజు డ్యూటీలో అడుగుపెట్టి ఉన్నగా తనకు రావాల్సిన సమస్త శాలరీ మీరు సహాయం చేయండి. మీరు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. అలాగే నూతనమైన డ్యూటీలో ప్రశాంతత, సంతోషము, ఆనందము మీరు సహాయం చేయి. అన్న ఇస్సాకు అన్న చుట్టూ, తన బండి చుట్టూ మీ కంచె కాపుదల ఉంచండి. ప్రతి ఆదివారము నాయన ఇంకో బోరబండ ప్రాంతం నుంచి భార్యను తీసుకుని కుటుంబ సమేతంగా నీ సన్నిధికి వస్తున్నప్పుడు అయ్యా ఒక ప్రత్యేకమైన దేవుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇంకో రెబకా సిస్టర్ కాడ మీరు బలపరచండి. బిడ్డ స్వరాన్ని బట్టి ఇంకా చక్కగా నీ పరిశీలనలు వాడుకోండి. మరి అలాగే దేవుడు నాయన తండ్రి అయ్యా రెబకా ఇష్యూల కాడ మీ గర్భం తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుడు అలాగే గర్భఫలం సహాయం చేసి అన్నకు మరి సిస్టర్కి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఎలిజబెత్ తల్లి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ వందనాలయ్యా. ఎలిజబెత్ తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి, తల్లిని బలపరచండి తండ్రి. ఇచ్చిన పెద్ద కుమారుడికి మార్పు దయచేయి, పెద్ద కోడలకు మార్పు దయచేయి. ఇచ్చిన నాయన కుమారులను బట్టి మనవళ్ళు దీవించండి. అలాగే చిన్న కుమారుడు సామేలు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. సామేలుకి ఇచ్చిన కుమారుడిని, కుమార్తెను దీవించు. సామేలు కుటుంబాన్ని కాడ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి ఇంకో నాయన జకరియా గారికి ఎలిజబెత్ తల్లికి దేవుడు ఆ కుటుంబంలో మంచి ఆరోగ్యం ఇచ్చి
తన కుమార్తెని అల్లుండి కాడ దీవించిన స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి నీలక్క కుటుంబం కొరకడ ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీలక్కకు నాయనా నీ రక్షణ సహాయం చేసి స్తోత్రములు. అలాగే బలాన్ని శక్తిని ఆరోగ్యం దయచేయండి. అలాగే నీలక్క నాయన ఇచ్చిన బాబుని కాడ మీరు దీవించండి, ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఉన్నతమైన కృప నీ బాహు శాపమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇచ్చిన పెద్దలను మార్పు సహాయం చేయి. పెద్ద కుమార్తెను దీవించండి, మనవళ్ళు ఆశీర్వదించండి. అలాగే మరి చిన్న కుమార్తె కొరకడ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మానసాన్ని నాయనా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ గర్భాన్ని తెరవండి, ఆ బిడ్డకు కుమార్తెల సహాయం చేయండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీలక్క కుటుంబాన్ని దీవిస్తున్న దేవుడు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసుబాబు అన్న కుటుంబం కొరకడ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. యేసుబాబు అన్నని మీరు దీవించండి, అన్నకు మంచి ఆరోగ్యం ఇచ్చి వ్యాపారాన్ని దీవించండి. తనకిచ్చిన భార్య ప్రభు కుమార్కడ మంచి ఆరోగ్యం దయచేయండి. కుమారుడు డ్యూటీలో మీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ఇచ్చిన కుమార్తె అల్లుడు కాడ మీ సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ కుటుంబానికి మేలు చేసినందుకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి రాజశేఖర్ అన్న ఏఎస్సి కుటుంబం కొరకడ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. తండ్రి రాజశేఖర్ అన్న ఏఎస్సి గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ సావుకులుగా నాయన నీ సన్నిధిలో పత్తి నాయన బిడ్డను మీరు ఆస్వాదించే దేవుడివి అయ్యా. శరీరకాడు దీవించండి అన్న భార్యను ప్రభువా. ఇచ్చిన నాయన పెద్ద కుమార్తెన ఆయన మౌనికను బట్టి స్తోత్రం. బిడ్డ మౌనిక కాడ చక్కటి డ్యూటీ సహాయం చేయండి. అలాగే నాయన ఇచ్చిన రెండో బిడ్డ అల్లుండి బట్టి నీకు స్తోత్రములు నాయన. మూడో బిడ్డ నాయన లండన్లో ఉంటుంది, బిడ్డ డ్యూటీలో నీ సన్ని తోడుగుంచండి, మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. అలాగే తండ్రి చిన్న కుమార్తె అని కొరకు నీకు స్తోత్రములు. అన్నకి చిన్న నలుగురు బిడ్డలు దీవిస్తున్నందుకు స్తోత్రములు 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 నాయన. ఏఎస్సి రాజశేఖర్ అన్న కుటుంబాన్ని దేవుడు దీవించేలా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే జ్యోతిమ్మ కుటుంబం కొరకడ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా జ్యోతిమ్మని నాయన తన భర్తని కాడ నడిపించండి, నీ సన్నిధిలో స్థిరపరచండి అయ్యా. నీ సన్నిధి పట్ల ఆసక్తి కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా స్తుతులు తండ్రి. యేసురాజా స్తోత్రములు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా శక్తిమంతుడా స్తోత్రములు నాయన. శాలేం రాజా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. దేవుడు జ్యోతికిచ్చిన కుమారుణ్ణి కుమార్తె నలుడిని మనవరాలు దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి దైవజనురాలు కొరకడ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. నీ సావుకురాలు ఎంతో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉందయ్యా. రాత్రి బగులు నాయన నీ సన్నిధిలో గోజాడుతుందయ్యా. నీ దాసురాల కన్నీరు వ్యర్థం కావద్దు ప్రభువా. నీ దాసురాల కన్నీరు సంతోషంగా మార్చండి, ఆనందంగా మార్చండి అయ్యా. ఇచ్చిన కుమారుని దీవించు, మరి చదువులో నీ సన్నిధి తోడుగా ఉంచు. కావాల్సిన సమస్త మీరు సమృద్ధిగా సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడా స్తోత్రములు 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 స్తోత్రములు. అలాగే నీ దాసుడి కాడ మీరు బలపరచండి అయ్యా. నీ బలముతో నీ శక్తితో నింపి నీ ఆత్మ అభిషేకముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ సేవను మీరు ఆశీర్వదించండి, ఈ సేవను ఇంకా మీరు ఆశీర్వదించండి, ఇంకా అభివృద్ధి చెందుటకు సహాయం చేయి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరు మీరు స్థిరపరచండి ప్రభువా. నీలో ఫలించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీలో ఫలించాలి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ.
పరిశుద్ధుడా, ప్రతి ఒక్క బిడ్డ నీలో ఫలించాలి, 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 ఫలించాలి అయ్యా. పరిశుద్ధుడా, స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. దూరాన సమీపానింటున్న ప్రతి కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం కూడా సహాయం చేయండి అయ్యా. పేర్లు నాయన మేము మర్చిపోతే దయతో మమ్మల్ని క్షమించి ఆ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి మరి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములయ్యా, నీకే స్తుతులు తండ్రి. ఆరాధ్య దైవమా, స్తోత్రములు నాయన. దయచేసి ఇంతవరకు అందరూ కుటుంబాల కొరకు ప్రార్థన చేశాము. అలాగే ఇప్పుడు ఆరాధన చేసుకుందాం. యోదా స్తుతే గోత్రపు సింహమా యేసయ్యా, ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే గదానా ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసయ్యా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, నీవే గదానా, ఆరాధనా, నీవే గదానా, ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా యేసయ్యా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చినది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చినది నీవేనని, అహమును అణసి అధికారులను అదముల చేసిన నీవు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే గదానా, ఆరాధనా, ఆరాధనా, నీవే గదానా, ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసయ్యా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా,
ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా గ్లోరీ ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి స్తుతి ఆరాధనా ఆరాధనా 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 గ్లోరీ ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి దేవుడి శక్తి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి స్తుతి ఆరాధనా 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 అందరి చేతులు పైకి స్తుతి ఆరాధనా నీవే కదా కదా ఆరాధనా నీవే కదా ఆరాధనా అందరూ నోరారా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా ఆరాధనా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా గనుడా నీ కొందనాలు స్తోత్రములయ్యా. ఇంతవరకు చక్కటి పాటల ద్వారా నాయన ప్రార్థన ద్వారా అనేకుల కొరకు ప్రార్థన చేసిండుగా ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నీ యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు ఇంకా విస్తారంగా మీరు దీవించండి. ఎవరైతే నీ సన్నిధిలోకి వచ్చారో ఈ నాయన 7వ తారీఖు ప్రతి నెల ఈ సంపూర్ణ రాత్రి నీ సన్నిధిలో గడుపుతున్నారు. వారికి విశేషమైన కృపా సమృద్ధిని దేవుని దయచేసి వారి ప్రతి అవసరత నీ మహిమలో తీర్చి పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సమస్త మహిమ గణత మీరు పొందుకోమని
యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దయచేసి అందరూ కూర్చోండి. ఆ, మనమందరం చక్కగా వాక్యం విందాము. అందరూ కూర్చుని చక్కగా దేవుడు బిడ్డలారా చక్కని వాక్యాన్ని మనం విందాము. ఈరోజు ఈ పత్తి నెల 7వ తారీఖు నన్ను ఈరోజు మధ్యాహ్నం టైంలో 1 గంట టైంలో ఒక అన్న ఫోన్ చేసి నాకు అడిగాడు, అన్న మీ మెసేజీలు బాగుంటున్నాయి, మేము వింటున్నాము అంటే. ఆయన పాపం నాకు పరిచయం లేదు, నేను చూడలే. ఆయన నన్ను చూశాడు. నన్ను ఎలా చూశాడు అంటే లైవ్ ద్వారా చూశాడు అంట. ప్రైజ్ లాడ్. లైవ్ ద్వారా మిమ్మల్ని చూశానన్నా, మీరు చక్కగా వర్తమానం ఇస్తున్నారు, వీలైతే ఒకసారి దర్శిస్తామండి, మందిరానికి ఇక్కడ రావాలనుకుంటున్నాం అని అన్నాడు. మంచిది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పత్తి నెల 7వ తారీఖు ఎందుకు ప్రార్థన అంటే, అది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదో మీ డౌట్ క్లియర్ చేసేదానికి దేవుడు ఈరోజు నాకు ఒక అవకాశం అని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒకసారి చదవద్దు, తీసి పెట్టుకోండి. కొన్ని విషయాలు చెబుతా. ఈ 2వ రాజులు గ్రంథములో ఏమని ఉందంటే, ఒక చిన్న బిడ్డ ఒక రాజు ఇంట్లో పనిచేస్తుంది. ఒక చిన్న బిడ్డ ఎక్కడ? రాజుగారింట్లో పనిచేస్తుంది. ఈ పని చేసి ఈ బిడ్డ ఎప్పుడు చూసినా సంతోషంగా కనపడుతుంది. ఆ రాణి కళ్ళకి ఆనందంగా కాపాడుతుంది. ఈ చిన్న బిడ్డ మకోలో బాధ కానీ, లేకపోతే చింత కానీ, లేకపోతే అనారోగ్యం కానీ ఏమీ లేవు. ఆ రాణి ఒకరోజు ఏమందంటే, అమ్మా నువ్వింత సంతోషంగా ఉంటా కారణం ఏంటి మాకు చెప్పమ్మా అంది. అప్పుడు ఆ చిన్న బిడ్డ ఆ పాప ఏమందంటే, అమ్మా నేను ఇలా సంతోషం ఉంటే కారణం ఏంటంటే, మా కొరకు మా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. మా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతను ఎక్కడుంటాడు అని అడిగింది రాణి. అతను ఎక్కడుంటాడు అని అంటే, షోమ్రోను ప్రాంతంలో ఆయన ఉండోడమ్మా, ఆ దేశంలో. అయితే మరి ఆ దైవజనుడు మా కొరకు ప్రార్థన చేస్తున్నాడు కనుక, మరి నేను ఇంత ఆరోగ్యంగా, ఇంత మంచిగా, సంతోషంగా, నా మొక్కలు ఎప్పుడు బాధ అనేది కనపడతలేదు మీకు అని అన్నప్పుడు, ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ రాణి మాటలో ఎన్న చిన్నబిడ్డ ఏం చేసిందంటే, ఆ యజమాని గది క్లీన్ చేస్తాకెళ్ళింది. ఆ రాణి భర్త అంటే రాజుగారి గది క్లీన్ చేస్తాకెళ్ళింది. అంటే సర్వెంట్ అంటే శుభ్రం చేసిద్ది అన్నమాట. ఇల్లంతా ఊడిచి గిన్నెలు కడిగి చక్కగా ఇల్లంతా నీట్గా పెట్టి ఆ పని చేసిద్ది అనమాట. ఆ చిన్న పాప ఇంట్లో పని పాప. అయితే ఏమైందంటే, ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ చిన్న బిడ్డ ఈ పని చేస్తున్నప్పుడు ఆ రాజుగారు గదిలోకి వెళ్ళినప్పుడు ఆ రాజుగారి గది అంతా దుర్వాసన. ఆ రాజుగారి గది అంతా రక్తంతో తడిచిన బట్టలుండి, ఆ రాజుగారు కాళ్ళకి చేతులకి ఇట్లా కట్లు కట్టుండి చుట్టుండి, కాళ్ళకి చేతులకి. అయితే మళ్ళా ఆ రాణిగారి దగ్గరికి ఆ పాప వచ్చి అంటుంది, అమ్మ రాజుగారు మరి ఎందుకు అలా ఉండాడు? మంచి యుద్ధం కలిగిన వ్యక్తి, మంచి బలవంతుడు కదా, మరి ఆయన సైన్యాల్లో జయించినోడు కదా అని అంటే, రాజుకి కుష్ఠరోగం అమ్మా అని చెప్పింది. దేవుడికి స్తోత్రం. ఏ వ్యాధి? కుష్టు వ్యాధి. ఈ కుష్టు వ్యాధి తగ్గాలనంటే మేము ఎన్నో మందులు అంటే ఎంతో ఖర్చు పెట్టాము, ఎంతోమంది డాక్టర్లు చూపించాము, ఎంతో వైద్యాలు చేయించాము, కానీ ప్రయోజనం లేకుండా పోయింది అమ్మానంటే, ఈ చిన్న బిడ్డ అనేది పాప మా దైవజనుడి దగ్గరికి తీసుకురండి, దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. చూడాలి, మా దైవజనుడి దగ్గరికి తీసుకెళ్తే మా దైవజనుడు బాగు చేస్తాడు, ప్రార్థన చేస్తే మంచిగా అయిపోతాడు అని ఆ రాణికి చెప్పినప్పుడు, సాధ్యంగా మనం చిన్నపిల్లల మాటలు వింటామా? చెప్పాలి మాకు ఎందుకంటే పెద్దవాళ్ళం కనుక, ఏ నీ వయసుకు తగ్గట్టు నువ్వు మాట్లాడు. నేను కూడా అప్పుడప్పుడు జోసఫ్ను బెదిరిస్తారు, నాకు తెలుసుగా నువ్వు గమ్మునుండని. ఆడయ్యేదే జరిగిద్ది, వాడు ఏదంటాడు అదే జరిగిద్ది. ఓ రోజు అన్నాడు చిన్న బిడ్డే పాపం జోసఫ్, డాడీ నువ్వు మీటింగ్కి వెళ్ళొద్దు, పాస్టర్ గారు కాడ అంది, అయ్యా మీటింగ్కి వెళ్ళమాక అని అంటే, నేను అన్నాను నేను వెళ్ళే దేవుడు పనికారు కదా, అట్లాంటివి పాస్టర్ అంటే, ఎందుకో నాకు మనసు రావట్లా నువ్వు మీటింగ్కి వెళ్తా కానీ. సరే జోసఫ్ అయితే ముందే సిగ్నల్ ఇచ్చాడు, వద్దు నువ్వు వెళ్ళదు డాడీ అని. వీళ్ళిద్దరి మాట నేను కాదని కొత్త ఆటో
షోరూమ్ నుంచి తీసుకొచ్చిన తెల్లారి ఆటో, కొత్త ఆటో. ఆ ఆటో నేను వేసుకుని గట్టికేశ్వర రైల్వే స్టేషన్కి బయలుదేరా. గట్టికేశ్వర ఫ్లైఓవర్ ఉంది కదా, అవుటర్ రింగ్ రోడ్డు, ఆడికెళ్ళగానే ఆటో ఆగిపోయింది. చూడండి, ఆశ్చర్యం చూడండి. ఆడికెళ్ళగానే ఆటో ఆగిపోయింది. ఇది స్టార్ట్ కావట్లా, ముందుకు పోవట్లే, వెనక పోవట్లా. సరే నేను దిగితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆయన వెనకటి చూసి ఆటో ఆయన కింద నుంచి వెనకటి చూసి, సార్ మీరు ఏం చేస్తారు సార్ అని అన్నాడు. నేను అన్నాను, ఎందుకు అంత టెన్షన్గా అడుగుతావు అంటే, కాదు సార్ మీరు బండిలో ఉంటే బండి స్టార్ట్ కావట్లే. మీరు ఏం చేస్తారంటే, నేను పాస్టర్ గారిని అయ్యా ఆంధ్ర ప్రాంతానికి వాక్యం జీవితంకి వెళ్తానంటే, ఏమో సార్ మరి మొత్తం మీద అని మళ్ళీ నేను ఎక్కితే స్టార్ట్ కావట్లే. సరే ఇది ఎందుకు లేక నేను వెళ్తాం దేవుడి చిత్తం కాదేమో అని చెప్పి ఆటో వెనక్కి తిప్పి స్టార్ట్ చేయా అన్న. ఆయన మెల్లిగా దిగి ఆటో ఇటు తిప్పి స్టార్ట్ చేసి స్టార్ట్ అయింది. దేవుడికి స్తోత్రం. నేను ఇంటికి వచ్చి ఒక గంటకి అరగంటకి వాళ్ళు ఫోన్ చేశారు, అన్న మీటింగ్ క్యాన్సిల్ అయింది, మీరు వస్తారేమో రావద్దు అని చెప్పి. గట్టిగా సప్లు కొడతావా అంటే, ఇప్పుడు జోసఫ్లు ఎవరున్నారండి అమ్మ? జోసఫ్లు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, దేవుడు ఆత్మ. ఎందుకంటే పసిపిల్లలు పరిశుద్ధులు కదా, దేవుడు ఆత్మ పొందుకుని ఉంటారు. దేవుడికి స్తోత్రం. అందుకే చిన్నపిల్లల మాట మనం వినాలి. ఇక్కడ రాణి భార్య కాడ పనిదానివి, మేము మిగిలితే మేము తినగా మిగిలితే తినేదాని నువ్వు, ఇంట్లో సర్దిపోతే దీన్ని బతికేదాని, నువ్వేందు మాకు జీవితం అనల్లా రాణి భార్య. సరే ఒకసారి ఇన్ని ఖర్చు పెట్టాము, ఎన్ని చేసాం కదా, ఒకసారి మనం పోదామని చెప్పి రాజుగారితో ఆ మాట చెప్పింది. ఎవరితో చెప్పిందండి? రాజుగారితో, భర్తతో చెప్పింది. వెళ్ళి భార్య రాణి వెళ్ళి రాజుగారితో చెప్తే రాజుగారు ఏమంటున్నాడు? సరే నువ్వు చెప్పినట్టే అని అంటున్నాడు. సరే నువ్వు చెప్పినట్టే వెళ్దాం అలాగే అని చెప్పి ప్రేమైన దేవుడి బిడ్డలారా బయలుదేరారు. రాజు అంటే ఇప్పుడు మొన్న ఒక మాట మీకు చెప్పాలంటే, మన రేవంత్ రెడ్డి అన్న వెళ్ళాడు కదా మేడారం, ఒక్కడే వెళ్ళాడు భార్య పిల్లలు తీసుకుని. ఎంతమంది పోలీసులు, మంది, మారుబలం, ఆర్మీ, బెటాలియన్ అమ్మ కదా, అంటే అధికారి కదా, రాష్ట్రానికి సీఎం, ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయిన మరి హోదా కలిగినట్టుగా మరి వెళ్తారు. అలాగే ఈ రాజు కాడ ఒక సైన్యాన్ని తీసుకుని, మరి కొంతమంది మంత్రులు, కొంతమంది పనివారిని అన్నీ తీసుకుని ఈ రాజు ఎలా వెళ్ళాడు తెలుసా? ఎండి బంగారము కొత్త బట్టలు తీసుకుని వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఎండి బంగారము కొత్త బట్టలు ఒక 10 జతల దుస్తులు తీసుకుని వెళ్ళాడు. వెళ్తే పొరపాటున దైవజనుడు వచ్చి అవతల్లా ఏమని ప్రార్థన చేతల్లో వచ్చి, అయ్యా మరి నువ్వు కుష్ఠరోగం కలిగి ఉండవు కదా, వేసినావు పో, ఈ రోగం పోయి మంచిగా అని అంటలా. దైవజనుడు వచ్చి ఏమంటాడంటే, ముందు అతను వెళ్ళి యోర్దాను నదిలో మునిగిరమ్మంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎక్కడ అతను వెళ్ళి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యోర్దాను నదిలో మునిగి స్నానం చేసి రమ్మని చెప్పని చెబుతున్నాడు. ఆయన అంటాడు, ఆ రాజు, మా దగ్గర బరబ్బా మరి ఇక రకరకాల ఇదిలో ఉండయి, మరి నదులు ఉండయి, ఈ నదులు అన్నిటికంటే గొప్ప నది యోర్దాను నది. ఈయన అంటే నన్ను ఏదో నదికి వెళ్ళి మునుగమంటున్నాడు అని చెప్పి ఆయన ఆగ్రుడై మండినప్పుడు ఆ పని వాళ్ళలో, ఆ సైన్యాధిపతిలో ఒక అతను అంటాడు, అయ్యా ఆ ప్రవర్తి ఏదన్నా ఒకటి చెయ్యయ్యా, 10 లక్షల రూపాయలు చేస్తావు కదా, ఇది శాస్త్రమైంది, అంతకంటే మంచిదే కదా, నేను శుద్ధుడు కామంటున్నాడు, స్నానం చేయమంటున్నాడు, తప్పేమంటున్నాడు ఆయనంటే, ఇక ఆ మాటిని ఈయన మెల్లిగా బయలుదేరుతాడు. దేవుడికి స్తోత్రం. ఆ మాటిని ఏం చేస్తాడు? మెల్లిగా బయలుదేరుతామంటాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒకసారి ఆ వాక్యం తీసి చదవండి. చిన్నపిల్ల మాటిని ఎంత మేలు పొందుకున్నారో మనం చూడాలి. చదువు పాస్టర్ గారు, తీసేవా? 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము. చదువు, మైకులు చదువు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరుగుని తేగా, అక్కడ నుంచి ఒక చిన్నదాన్ని చెరపట్టుకురాగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. నయమును భార్యక ఆ బిడ్డ పరిచర్య చేస్తుండగా, అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏళ్ళవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏళ్ళ వాళ్ళకి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు,
నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదునని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మనుగుల వెండియు 20 మనుగుల ఎండి 1,20,000 రూపాయల బంగారమును 1,25,000 బంగారము 10 దుస్తుల బట్టలను 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రిక అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రము చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా? చాలు చూడండి, ఒక రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళారు. అంటే పాస్టర్ గారి దగ్గరికి పోవాలా. చాలామంది ఏం చేస్తారంటే అధికారం కలిగిన వాళ్ళు అన్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతుంటారు. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలు, ఇక్కడ మనం గమనించాల్సిందంటే రాజు అంటాడు, అయ్యా నేను బతికించేదానికి చంపేదానికి మనిషిని నేను కాదు, దేవుడిని కాదు కదా, నేను మనిషిని కదా, నేనేం చేయగలుగుతాను అన్నప్పుడు అప్పుడు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? షొమ్రోనులో ఉండ దైవజనుడైన ఎలీషా వద్దకు వెళ్తారు. దేవుడికి స్తోత్రం. ఆ మాటలు చదవండి. షొమ్రోనులో ఉన్న దైవజనుడు ఎలీషా వద్దకి వాళ్ళు వెళ్ళినప్పుడు దైవజనుడు ఏం మాట్లాడాడు? చదవండి. దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రమును నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలు ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతనిని నా యొద్దకు రానిమ్ము అని రాజుకు వర్తమానము చేసెను. ఆ దాసుడికి వర్తమానం చేసిను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీ శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన చేయలే. చాలామంది అంటారు, అన్న ఇక్కడ చేయబెట్టి ప్రార్థన చేయి, ఎంతూరా అంట. నువ్వు చేయబెట్టు అన్న అంటే చేయబెట్టి ప్రార్థన చేయాలో చేయి పెట్టకుండా ప్రార్థన చేయాలో నాకు తెలియదు అంటారా? ఒక మాట. అయితే కొంతమంది వాడు ఆశ, అన్న ఇంకేమంటే తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి అని అన్నప్పుడు ఇక్కడికాడ పాపం అదే ఆశపడ్డాడు ఆ రాజు. ఆయన వెళ్ళి నన్ను తానం చేసి రమ్మంటాడు, శుద్ధుడు అమ్మంటాడు. ఎన్నో నదులుండయి, ఆ నదులన్నిటిని కాడ నేను వదిలిపెట్టుకునేటికి వచ్చా. ఈయన ఏదో నా రోగం తగిలి సాట ఆ నూనె రాసి ఏదన్నా కత్తి మంచిగా నాకు చేస్తాడని నేను అనుకుంటే, ఈయనేంటి నన్ను వెళ్ళి యుద్ధాల్లోకి వెళ్ళి తానం చేసి రమ్మంటాడు అని చెప్పి ఆయన భావోద్రానికి గురై కోపడ్డాడు. కోపడినప్పుడు తర్వాత ఏమైంది? అది మాట చదవమ్మా. ఆడిచి కావా ముందువా హల్లెలూయా. వింటున్నారా? ఎన్నిసార్లు? ఇప్పుడు ఈరోజు తారీఖు ఎంత? ఈ లైవ్లో వింటున్న బిడ్డలు క్లారిటీ రాత్రి పొద్దుపూట నాకు ఫోన్ చేయండి, చెబుతా. 7వ తారీఖు ప్రార్థన అంటే సంపూర్ణ సంఖ్య. నయమును కుష్ఠరోగం ఎన్నిసార్లు మునిగితే తగ్గిందా? 6 సార్లు మునిగితే తగ్గిందా? 5 సార్లు మునిగితే తగ్గిందా? అందుకే నేనంట 7 వారాలు మీరు రండి. 7 సంఖ్య చాలా సంపూర్ణమైంది క్రైస్తవులకి. 7 వారాలు ప్రతి నెల 7వ తారీఖు ప్రార్థన మీరుకు వచ్చినప్పుడు ఏమైందనంటే ఒక దేవుడు ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్ మనకు ఉండిద్ది. ప్రైజ్ లార్డ్. ఆ బ్లెస్సింగ్ ఎలాంటిదంటే ఈరోజు ఈ నైట్ వచ్చిన వాళ్ళకి రేపు మార్నింగ్ వస్తారు కదా, వాళ్ళకి ఈ బ్లెస్సింగ్ ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళకి సండే బ్లెస్సింగ్ మాత్రమే ఉండేది. ప్రైజ్ లార్డ్. ఎందుకనంటే సండే బ్లెస్సింగు అది ప్రతి వారము ఉండిద్ది. కాదు, ఇది మంత్లీ అంటే నెలకొకసారి దేవుడు శాశ్వతమైన రాత్రి. నేను చెప్పే వాక్యానికి ఒక మాట బైబిల్ లేఖనాల్లో అది గోడతో చూడండి, అది మీ జీవితంలో నెరవేరింది. ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే
అంటే ఒక దినము ఒక నెలకు ఒకసారి వచ్చి నువ్వు ఆయన మందిరంలో గడుపుతున్నావు. నీకొచ్చే ప్రతి అపాయము ప్రతి ఆపద నుంచి ఆయన నిన్ను కాపాడుతా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా గమనించండి, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనల్ని తోసేసేవాడు కాదు. ఆయన మాట మనం విని ఆయన మాటకు లోబడినప్పుడు ఈ 7వ తారీఖు ప్రార్థన శాస్త్రం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు సన్నిధానములో మనమందరం కలుసుకునే బాధ్యత కాడ దేవుడు మనకిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ప్రతి నెల 7వ తారీఖు మరి వచ్చినప్పుడు మన మధ్య కూర్చున్న సహోదరుడు ఇసాక్ అన్న అసలు ఆయన బలపడింది ఈ ప్రార్థన ద్వారా. వాస్తవానికి నిజంగా సండే కంటే కాడ ఈ ప్రతి నెల 7వ తారీఖు రండి బ్రదర్ అని చెప్పాను నేను వాళ్ళకి. సరేలన్నా నెలకోసారి కదా అని అనుకున్నారు, కానీ ప్రతి సండే అందరికంటే ముందు వాళ్ళు ఉంటున్నారు. 7వ తారీఖు కాడ 8 గంటలకి అన్నయ్య వచ్చేసాడు భార్యను తీసుకొని. ఇప్పుడు ఆసక్తి కలిగి వచ్చినవాడు దీవించబడతాడా? 7వ తారీఖు ఏమి వెళ్దాంలే, ఒంటే పోవాలా, కాళ్ళు నొప్పులు ఉండి రేపు పొద్దున్న వెళ్దామని దీవించబడతాడా? చెప్పండి అమ్మా. 7వ తారీఖు వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కువగా దీవించబడతారు. నేను చెబుతున్నాగా ఎక్కువగా దీవించబడతారు. అయితే సండే వచ్చిన వాళ్ళ కాడ ఉండేది కానీ ఏ దీవెన ఉండదు. సండే పునరుద్ధాన ఆరాధన, సండే మెసేజ్ అంతవరకు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ 7వ తారీఖు నైట్ మీరు కష్టపడి కష్టాన్ని లెక్క చేయకుండా మీరు వచ్చారు కనుక దేవుడు మేలుకరంగా మీ జీవితాలు మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మీ జీవితాలు మారుస్తాడు, దీవెనకరంగా దేవుడు మీ జీవితాలు మారుస్తాడు. అంత మాత్రమే కాక మీరు వెళుతున్న ప్రతి ప్రాంతంలో మీకంటే ముందుగా తన దూతలు పంపిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తుంటాడు? తన దూతల్ని మీకంటే ముందుగానే పంపిస్తూ ఉంటాడు. నేను బోరబండ నుంచి మరి వచ్చిన తర్వాత ఈ శుక్రవారం ప్రార్థన కదా, ఇదిగో ఒక అతను మరి నా పేరు ఒకటి వేసుకుని మంచి కాస్ట్లీ కార్డు ఒకటి కొట్టించుకొచ్చాడు, పెళ్లి కార్డు. నా పేరు ఒకటి వేసుకుని రావాల్సింది మీరు మ్యారేజ్కి అంటున్నాడు. నాకు నిద్ర లేదు, నేను మొత్తం నిద్ర మబ్బులో ఉండా. హౌసింగ్ బర్త్డే, మన దగ్గర హౌసింగ్ బర్త్డే, మూలాల హౌసింగ్ బర్త్డే. అయితే నేను అన్నా లేదులే అన్నట్టు, కాదు మళ్ళా రేపు సాయంత్రం కాడ మీరు రావాలంటున్నాడు. ఎప్పుడు? రేపు సండే సాయంత్రం కాడ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ప్రణాళికలకు సావుకుడు ఉంటే, నేను పాస్టర్ గారిని ఎవరికి చెప్పవసరంలా, అనేకులకి ప్రేరేపణ ద్వారా ఆయనే నడిపించుకుంటాడు. అవునంటారు కాదంటారా? గట్టిగా సప్ట్లు కొట్టి ఒకసారి దేవుడు నా మహింపడతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన వచ్చి బాగుపడి ఏమంటున్నాడు? ఈయన బాగుపడ్డాడు, వచ్చాడు, ఏమంటున్నాడు? ఆ మాటలు చదువు. ఎలీషా దగ్గరికి వచ్చాడు, బాగుపడ్డాడు, శుద్ధుడయ్యాడు. ఎలీషా దైవజనుడి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు మనం విందాం ఇక్కడ. యెహోవా నీ దాసుని నన్ను క్షమించును గాకనని. యెహోవా నీ దాసుడు నన్ను క్షమించును గాకని నయము అని చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి ఒకసారి గమనించండి, ఏమన్నాడండి? నెమ్మది కలిగి వెళ్ళమన్నాడు, సమాధానం కలిగి వెళ్ళమన్నాడు. ఎండి తెచ్చాడు, తీసుకున్నాడా? చదవు మరి, ఆ మాటలు లేవు అక్కడ బైబిల్లో. నువ్వు తీయమాకండి, తీసివేతలు చేయమాకండి, ఉన్నాడు చదవండి. ఆయన ఎండి తెచ్చినా ఎండి తీసుకోవాలా, బతిమలాడుతున్నాడు. బంగారం తెచ్చాడు, బంగారం తీసుకోవాలా. 10 జతల కొత్త బట్టలు, 10 దుస్తులు, 10 జతల దుస్తులు తీసుకొచ్చినప్పుడు అయికడా తీసుకోవాలా. చదువు, ఆ మాటలు చదవండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నయమానుకు మనసు లేకపోయేను. ఎవరికి మనసు లేదు? దైవజనుడికి లేదు, ఎలీషాకి లేదు ఆ మనసు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, మేము బాగుపడ్డాము, బయటికి వెళ్ళిపోతున్నాము అని అనుకుంటారు. ఇప్పుడు జరిగేది అదే, ఇక్కడ ఈ మందిరంలో జరిగేది అదే ఎక్కువ శాతం. మేము బాగుపడ్డాము, మళ్ళీ వాళ్ళు సపోర్టు నలుగురిని తీసుకుని ఏరే సాటుకు వెళ్తాం.
ఇలాంటివి జరుగుతున్నాయి మన సంఘంలోనే. కానీ నేను ఏ రోజు కాడ ప్రార్థన చేశాను కానీ ఎవరిని వల్ల. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు సమాధానం కలిగిన ఇంటికి వెళ్ళమన్నాడు. ఎండిని, బంగారాన్ని, కొత్త దుస్తులు ఆశించలేదని ఇవ్వకపోతే ఇంకా నీకు దీవెన ఏముండిద్ది? అవునా కదా? నాతో కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు లేరులే, ఆంధ్రాలో ఉన్నప్పుడు ఉండేవాళ్ళు, ఇద్దరు ఉండేవాళ్ళు, తోడేళ్ళు అసుంటాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలంటే 500 ముందు వాళ్ళు తీసుకుని, మనిషికి 500 వాళ్ళ జేబులో పెట్టుకుని నా దగ్గరికి వచ్చి ఏం చేసాడు, అన్నా నా ప్రశ్న అన్న, అరే ఏమైందిరా? అమ్మ భలే బాధలో ఉందన్న పాపము. ఈడు 500 తీసుకున్న విషయం నాకు తెలుసు. అది చెప్పేవాడు కదా ఏ రోజు. సరే నేను చూసి ఒకరోజు ఏం చేశానంటే, వరే మీరు తీసుకునే డబ్బులు మీ దగ్గర ఎట్ట ఉంటే రాసను, మీరు అటు ఏగులు కాదు కదరా అన్న. అదేందన్నా, మీరు ఎంతమంది దగ్గర తీసుకున్నారో నాకు తెలుసు కదరా ఇటు చేశారని అంటే, లాస్ట్కి నేను వాళ్ళిద్దరిని కడుద్దని చెప్పి నాతో వద్దురా అని. అందుకే నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీ అందరికీ. పాస్టమ్ నెంబర్ కాడ ఇవ్వడం ఎందుకనంటే, పాస్టమ్ గారు నెంబర్ ఎందుకు నేను ఇవ్వనంటే, ఒకవేళ ఆమె ఏదన్నా పరిస్థితులు లేపలేకపోవచ్చు, నేను ఎనీ టైం నా నెంబర్ ఎందుకు మీ అందరికి ఇస్తానంటే, సంఘ బాధ్యత దేవుడు ఆయన నా భుజాల మీద పెట్టాడు ఆ భారాన్ని. దేవుడికి స్తోత్రం. నడిపించేది నేనే, అన్ని విషయాలు చూసుకునేది నేనే, అన్ని విధాల కాడ ఆయన మీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసేది కాడ నేనే. దేవుడికి స్తోత్రం. తన సావుకురాలు తోటి సహకారిగా సహకరించింది, ప్రార్థన చేసింది. కానీ బాధ్యత కలిగి ముందుకు నడిపించేది మాత్రము నా ప్రభు. దేవుడికి స్తోత్రం. అయితే ఈ ఎలీషా దగ్గర కాడ ఇలాంటి వాళ్ళు ఉండారు. నా దగ్గర 500 తీసుకుని ప్రార్థన చేపితాకి తీసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళు ఉండారు ఎలీషా దగ్గర. అయితే ఈ ఎలీషాకి తెలియదు అన్నట్టుగా మనోడు ఏం చేసాడంటే, ఎలీషా దగ్గర నుంచి మెల్లికి వచ్చి, ముసలాడు పాడుగాను, ఇడు జావడం పాడు, ఆ ముసలాడు తీసుకొని నన్ను తీసుకుని ఎత్తాలని ఆ ఎండి చూసి, ఆ బంగారం చూసి, వాడు కళ్ళంతటగా ఎండి బంగారం చూసి వాటి మీదే ఉంది. అయితే ఈయన రాజు నయమను కుష్ఠరోగం తగ్గి వెళ్ళిపోతున్నాడు. కానీ దూరం వెళ్ళిన తర్వాత ఈ గెహాజీ నయమను ఎప్పుడైతే ఈ ఎలీషా దగ్గర ఈ నయమను ఏం చేశాడంటే, ఆ రథ బండి వెనకాల పరిగెత్తున్నాడు. అసలు ఆడి గుండె ఆగిపోయింది కదా, చేతల్లా పరిగెత్తున్నాడు రథ బండి వెనకాల. ఈ రథం సైన్యం కదా, ఎవడు చూశారు మొత్తం మీద సైన్యులు. అయ్యా ఆ ప్రభర్త దగ్గర ఆయన ఒక ఆయన వస్తున్నాడు అయ్యా అనగానే, ఆపండి బొళ్ళు అన్నాడు. ఏమన్నాడు? బొళ్ళు ఆపండి అని. సమాధానమా చెప్పు అయ్యా, దేని కొరకు వస్తున్నావు అన్నాడు. అయ్యా ఏదో పెళ్లి వాళ్ళు వచ్చారు, ఏదో కొన్ని బట్టలు, కొన్ని జతలు, మరి కొంత ఎండి బంగారము మా యజమాని తెమ్మనుడు అయ్యా అని అన్నారు. ఈ గెహాజీ అన్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ రాజు ఇద్దరు మనుషులు ఇచ్చి, గుర్రాలు ఇచ్చి, ఎండి బంగారము డబ్బులు తీసుకొచ్చి పంపించాడు. మనోడు ఏం చేశాడు తెలుసా, పాస్టర్ గారి దగ్గరికి ఎందుకని చెప్పి వీడి పక్క సీక్రెట్గా రూమ్ ఉండేది కదా, వాడి రూమ్ కాడి తీసుకెళ్ళి మొత్తం ఆ రూమ్లో పెట్టుకున్నాడు. నా ఎమ్మటి వచ్చినాడు. కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారి కానుక పెడుతున్నారా పర్లా, ఈ ఎమ్మటి వస్తా వాడు కాడ కానుక తీసుకుని శాపానికి గురవుతూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. అది ఇచ్చేవాళ్ళకి తెలియక ఇచ్చిన, తీసుకున్నవాడికి మాత్రము శాపం. అది దేవుడు సేవ చేస్తేనే అది మనం తీసుకు తినాలి. దేవుడికి స్తోత్రం. ఇలా కొన్నిసార్లు అట్లా తయారై ప్రేమ దేవుడు పెట్టలేరా. అయితే ఇక అప్పుడు అంటున్నాడు, ఎండి బంగారు డబ్బులు అన్నీ దాచుకుని మెదలుకోవడం మనోడు శుభ్రంగా సంతోషం అడగలే. గెహాజే చెప్పు, మసరాడు పాడు, చచ్చిపోయినడుగా పాడు, చెప్పు అని అంటున్నాడు. ఆడికెళ్ళి దైవజోడి దగ్గరికి వెళ్ళి, అయితే దైవజోడు అడుగుతున్నాడు, అయ్యా ఏడకెళ్ళేవాటి, ఇదిగో అట్లా మాట్లాడు మాకు, నేను ఏడకెళ్ళి ఏడే ఉండా, ఇంత అక్కడి నుంచి పిలుస్తున్నాను అయ్యా పలకలేదంటే, ఏడకెళ్ళా ఏడరండు చెప్పు అని అంటున్నాడు. అహంకారంతో డబ్బు తెచ్చుకున్న ఏమంటారు, ఆ గర్వంతో, నాకు రావట్లేదు కానీ సరిగా మాట్లాడేది, అహంకారము డబ్బు మొత్తుతో ఏమంటాడంటే, ఏడకెళ్ళా ఏడే ఉన్నానండి, ఏడకెళ్ళా అని చెప్పి గర్భంతో అహంకారంతో అంటున్నాడు. పని నిజం చెప్పాయా అని అన్నాడు. 3 సార్లు అడిగాడు. ఎన్నిసార్లు? 3 సార్లు అడిగాడు. నిజం చెప్పాయా అని అంటున్నాడు. పొరపాటుని చెప్పట్లా నిజమనేది. లాస్ట్కి దైవజనుడే అంటున్నాడు, గెహాజీ ఆ రథబొళ్ళు వెనకాల పరిగెత్తున్నావు కదా, నీ గుండె ఆగిపోయేది కదా లెక్క చేయకోకుండా, నీతో నా మనసు రాలేదా అన్నాడు.
చెప్పాలి, నీతో నా మనసు. నిన్న ఒక ఆమె వచ్చింది, డ్యూటీ దగ్గర ఏం జరిగింది, ఎందుకు డ్యూటీకి పోయింది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం జరిగేది లిస్టు. యాకోబు బాయి దగ్గర ఏమైంది, యాకోబు బాయి దగ్గర నా గుట్టు లోగుట్టు బయట పెట్టుడమ్మా. అలాగే ఇక్కడ కాడ ఏమైందంటే, గెహాజీ నువ్వు పరిగెత్తున్నావు కదయ్యా, నీతో నా మనసు వచ్చిందయ్యా అన్నాడు. అప్పుడన్నా అయ్యా నన్ను క్షమించయ్యా దైవజనుడివి, ఏదో పొరపాటున ఏదో బుద్ధి గడ్డిదని ఆశపడి ఆ ధనం తెచ్చిన మాట నిజమేనయ్యా అనొచ్చు కదా. నేను ఏడకెళ్ళలేదు అంటాడు. అప్పుడు కాడ చాలామంది నా దగ్గర ఇట్టగా వాదిస్తారు, పాస్టర్ గారు మర్యాదగా మాట్లాడండి, మేము ఏడకెళ్ళలేదు, ఏమనుకుంటున్నా మన సంఘాన్ని తప్ప మేము ఏ సంఘానికి వెళ్ళమని అంటారు నా ముందు. వాళ్ళు ఎన్నిసార్లకి వెళ్ళేది, వాళ్ళతో నా మనసు ఉండిద్దే ఉండదా చెప్పండి, ఉండిద్దా ఉండదా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది ఉండిద్దా ఉండదా? అమ్మ చెప్పండి, ఉండిద్దా ఉండదా? ఉండిద్దా? ఇప్పుడు రేపుకి ఎక్కడికి వెళ్ళేది, ఆ రేపుకొత్త నా మనసు ఉండిద్దా ఉండదా? చెప్పండి. గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ వాక్యాన్ని ఒకసారి చదవండి, ఆ వాక్యాన్ని చదవండి, ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా. నా మాట అర్థం కాకపోయినా వాక్యం మైకులో చక్కగా చదవమ్మా. చదువు పాస్టర్. అంతటా దైవజనుడు ఎలీషాకు సేవకుడకు గేహాజీ సిరియనుడైన నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు పరిగెత్తుకుని అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని నయమానుకు కలుసుకున్నటకై పోచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాని చూచి రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మాన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి, 4 మణుగులు 2 సంచులు ఎండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి 2 జతల బట్టలిచ్చి తన పని వారిలో ఇద్దరి మీద వాటిని వేయగా, వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా దైవజనుడి దగ్గర నిలబడ్డాడు. చూడండి, ఎలీషా వారిని చూచి, గేహాజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని, ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదని. ఎక్కడికి పోలేదయ్యా, నువ్వు తప్ప నువ్వే పాస్టర్వి, ఇంకే నేను ఎక్కడికి వెళ్తానయ్యా, 10 సంఘాలు తిరిగి వచ్చింది నాకు తెలుసు, 10 మంది పాస్టర్లు ఇంటికి పిలిపించింది నాకు తెలుసు, 10 మందికి నువ్వేమేం పెట్టావో నాకు తెలుసు. అయితే ఇక్కడ చెబుతున్నాడు, చదువమ్మ మాటలు జాగ్రత్తగా రండి, ఈ మాటలు. దాసుడిని నేను ఎచ్చటికి పోలేదని అన్న ఎక్కడ పోలేదని అడగగా తర్వాత అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? గమనించండి, దైవజనుడు ఎక్కడ ఉన్నాడు? మందిరంలో ఉన్నాడు. అయితే పరిచారికుడితో దైవజనుడు మనసు వెళ్ళిందా లేదా? మీ అందరితో నా మనసు ఉండింది. భయం కలిగితే మీ కుటుంబాలకు మీకు దీవెన, వదిలేస్తే మీకే ఇబ్బంది, నాకు కాదు. దేవుడికి స్తోత్రం. మీరు మంచి పని చేసినా, మీరు చెడ్డ పని చేసినా, మీరు తప్పు చేసినా, మీరు ఏది చేసినా నా మనసు మీతో ఉండిద్ది. ఎందుకనంటే మీ కొరకు ఎక్కువగా నేను ప్రార్థన చేసి ఉపవాసం అండి. ఇప్పుడు వరకు ఉపవాసమే ఉండా, ఇది అయిన వరకు కొంత శరీరం దేవుడు రక్తము ఇవ్వాలి కాబట్టి. చూడండి ప్రేమైన దేవుడు, ఇంత బాధ్యత దేవుడు నాకు ఇచ్చినప్పుడు మరి నాకు మంచిగా వండిపెట్టే బిడ్డలు ఉండారు. మరి చక్కగా భార్య పాస్టర్ గారు కాడ చక్కగా వండి పెట్టింది ఎన్నో. కానీ ఇన్ని అవకాశాలు ఉండి కాడ దేవుడికి నేను నమ్మకంగా ఉంటున్నానా, ఉంటున్నానా కదా? చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, అడుగుతున్నాడు, అయ్యా నిజం చెప్పరా నాయనంటే, నేను ఎక్కడికి బాగాలేదండి, నా మనసు నీతో వచ్చింది అన్నాక నిజం చెప్పలా. చెప్పాడు అన్నమాట. చదువమ్మా, నా మనసు నీతో వచ్చింది ఆయన చెప్పినా కానీ నేను పోలేదు అంటున్నాడు. అప్పుడు కన్నా అయ్యా నన్ను క్షమించన్న మాట వాడి నోటి రాలేదు. ఇక ఏమంటున్నాడంటే,
ఆ నయమనుదులు పెట్టి కుష్ఠరోగం నీకు నీ కుటుంబానికి నీ వంశవాడికి సంభవించును గాక అన్నాడు. చదువు మాటలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ మనుషుడు తన రథము దిగి ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఆ మనుషుడు రథము దిగి ఎదుర్కొంటాకి నీతో వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ద్రవ్యులు వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ఒలియా చెట్టుల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. హల్లెలూయా. కుష్ఠరోగం తెలిపాడు. దైవజనుడి దగ్గర మంచి ఆహారం తిన్నవాడు, దైవజనుడు నడిస్తే దైవజనుడు వెనకాల నడిచి దీవించబడ్డవాడు, దైవజనుడితో తిన్నాడు, దైవజనుడితో పనుకున్నాడు. ఇన్ని చేసినా కానీ ఏమైంది లాస్ట్కి? ఒక మాట ద్వారా తన కుటుంబానికి నష్టాన్ని తెచ్చుకున్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా గమనించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక మాట దేవుడు మహాకృపను పట్టి నేను చెప్పే ఈ మాట ఏంటంటే, ఎండి బంగారం సంపాదించుకునే దానికి సమయం ఉండిద్ది, ధనం సంపాదించుకునే దానికి సమయం ఉండిద్ది. ఒకప్పుడు అన్నీ కోల్పోయి పోగొట్టుకున్నావేమో, దేవుడి సన్నిధికి నువ్వు వచ్చావు, సర్వం దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించబోతావు అన్నాడు. నువ్వు కోల్పోయిన దానికంటే 100 రెట్లు దేవుడు ఇవ్వబోతావు అన్నాడు. నువ్వు 100 రెట్లు కోల్పోతే 1000 రెట్లు 1000 రెట్లు దేవుడు నీకు అనుగ్రహించబోతావు అన్నాడు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా జాగ్రత్త. మీరు బాధ్యతగా, మీకు ఒక తండ్రి ఆత్మీయుడు ఉన్నాడు, ఒక సావుకుడు ఉన్నాడు. ఈ సావుకుడు ద్వారా మాకు మేలు కలగలేదన్న వాళ్ళు ఎవరైనా, నువ్వు చేసే ప్రార్థన ద్వారా నాకు మేలు కలగలేదంటే ఈ మందిరంలో నా ఎదుట ఆ మాట చెప్పి మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. నేను కాత్యం మీద సంతకం పెట్టి మీకు ఇస్తాను. ఎక్కడికన్నా వెళ్ళండి. నాకు మేలు కలగలేదయ్యా పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే, నేను దీవించబడలా నువ్వు ప్రార్థన చేస్తే, నా అప్పులు పాలేదు, నా ఇబ్బందులు బాలేదు, నా శ్రమలు పాలేదు అన్న స్త్రీలు కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఒక మాట అంటే నేను ఒక పేపర్ తెచ్చి సంతకం పెడతాను, ఇష్టం వచ్చిన మందిరానికి వెళ్ళామని. ఎన్నో మేళ్ళు దేవుడి సన్నిధులు అనుభవించి, ఎన్నో శ్రమల దేవుడి సన్నిధులు అనుభవించి, ఎన్నో దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తే దైవజనుడు ఇంత ఆత్మీయులు దొరకాలంటే చాలా కష్టం. ఎలీషా కాడ చెబుతున్నాడు, అరే నిజం చెప్పరా బాబు అంటే, నేను వెళ్ళదని చెబుతలా నీకు, ముసలాడివి, నీ చెవులు వినపడ సాపాడవు. మనసులో తిట్టుకుంటున్నాడు దైవజనుడిని, ఎలీషాని. గెహాజీ నిజం చెప్పాయనంటే, నేను పాలేదంటే నా మనసు నీతో కాడ వచ్చింది. అక్కడ వాదిస్తున్నాడు, మనసు రాలా, మశానం రాలా, నువ్వన్నీ ఏదో మాటలు చెబుతామంటావు, నీతో నాకేం సంబంధం లేదు తూచి అని అన్నట్టుగా చెబుతావు అన్నాడు. అయ్యా నా మనసు నీతో వచ్చిందిరా, అబద్ధం ఆడుద్దురా అని అంటే, లేదు ఏం లేదు, నేను పాలేదు. ఎండి తెచ్చాడు, బంగారం తెచ్చాడు, డబ్బులు తెచ్చాడు, కొత్త బట్టలు తెచ్చాడు. బట్టలు వేసుకున్నాడా? ఎండి ఏమైనా ఖర్చు పెట్టుకున్నాడా? డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టుకున్నాడా? ఈ సనా చేసిన పనికి గెహాజీ భార్య ఏం చేసిందండి? బిడ్డలు ఏం చేశారండి? భార్య బిడ్డలకు కుటుంబం సమస్తం కడేమైంది? కుష్ఠరోగంతో పాపము తరతరాల కల నిలబడిపోయింది. ప్రేమన్న దేవుడు బిడ్డలారా 7వ తారీఖు ప్రార్థన, 7 వారాల ప్రార్థన దేవుడు సన్నిధానములో ప్రతి నెల నువ్వు ఆసక్తి కలిగిన దేవుడి సన్నిధికి. ఈరోజు నేను కొంతమందికి ఫోన్ చేయాలి, ఎందుకనంటే నా కొడుకు బర్త్డే కాదు, నా భార్య బర్త్డే కాదు, నేను ఫోన్ చేసి చెప్పేదానికి. నా ఇంటి ఫంక్షన్ కాదు కదా, దేవుడి సన్నిధి రావాలనుకున్న బిడ్డలు మాత్రం రండి. ఆసక్తి ఉండేవాళ్ళు, ఆసక్తి లేని వాళ్ళు ఇది మొదలుకుని రాకపోయినా నాకు పర్ల. దేవుడికి స్తోత్రం. 100 ఏమంటారు గంప నిండా పట్టు ఉన్నా వేస్తే ఆ గంపలో కొన్ని మంచి గింజలు, ఒక 2 కేజీల గింజలు ఉన్నా మంచిది. అవునంటారు కాదంటారు? గంపడ పొట్టు ఇదేనికండి, గాలితో కొట్టుకుపోయింది. కొన్ని గింజలు, మంచి గింజలు శ్రేష్టమైనవి ఉండే కానీ అవి దేవుడు రాజ్యానికి చేర్చబడాలి. హల్లెలూయా. అలాగే మనం ఎంతమంది ఉండమన్నది కాదు, ఎంతమంది వచ్చిందని కాదు, వచ్చిన మీ కుటుంబాల్లో ఒక ప్రత్యేకంగా దేవుడు దీవిస్తాడు. ఇస్సాకు అన్నంత దూరం నుంచి భార్యను తీసుకుని కష్టమైన లైటింగ్ పోక్స్ కళ్ళ మీద పడినా
ఆ బండి తీసుకుని భార్యను తీసుకుని దూరం నుంచి ప్రతి ఆదివారం బోరబండ నుంచి వస్తాడు. నాకు ఎందుకో ప్రార్థన చేస్తుంటే అనిపించింది, 7వ తారీఖు కొత్తగా డ్యూటీకి వెళ్ళాడు. మరి ఒకసారి నువ్వు చెప్పరేదని నా మనసు గద్దిస్తుంటే టైం అంత గుర్తులేదు కానీ ఫోన్ చేశా, అన్న ఒకసారి మీరు 7వ తారీఖు కదా సాయంత్రం వస్తే బాగుండు, కొంచెం ట్రై చేయండి అన్నాను. లేదు, ఇక ఆ మాట దేవుడు మాటగా గౌరవించి వచ్చాడు. ఇప్పుడు దేవుడు దీవిస్తాడా వదిలిపెడతాడా? ఇప్పుడు 45 ఏళ్ళు మళ్ళా నెల 2 నెలల కల్లా నా నోటంట 1,00,000 అని వినాలి. గట్టిగా సప్లో కొట్టండి. ₹1,00,000 పాస్టర్ గారు అనాలి. కారణం ఏంటంటే నువ్వు దేవుడు సన్నిధికి ఆసక్తి కలిగి నడుస్తున్నావు. నేను కాదు, నాలో ఉన్న ప్రభు నిన్ను విస్తారంగా దీవిస్తావన్నాడు. నాలో ఉన్న దేవుడు నేను దీవిస్తావన్నాడు. ఈ వాక్యం ఎక్కడుందంటే మీరు చదవద్దు. ఈ వాక్యం చదవద్దు కానీ రిఫరెన్స్ చూస్తా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుని అంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఏమనంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపన పతితే కానీ పీకివేయను, ఫలించేది బహు ఎక్కువగా ఫలించదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఆయనందు మీరు మీ యందు ఆయన ఉన్నప్పుడు మీరు విస్తారంగా ఫలిస్తారు. చెప్పాలి, ఆయనందు మీరు మీ యందు ఆయన ఉన్నప్పుడు ఏమవుతారంటే మీరు ఇంకా అన్ని విషయాల్లో ఫలిస్తారు. మీ డ్యూటీలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, మీ చేతి పని కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఏమైందంటే దేవుడు ఒక దీవెన మీకు మీ కుటుంబాలకి సమృద్ధిగా ఉండిద్ది. చూశారుగా ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎలీషా ముసలివాడైపోయాడు. ఎలీషా వెళ్ళని స్థితిలో ఉన్నాడు. కానీ గెహాజీ పరిచారికుడు, తన దగ్గర పనిచేసే వ్యక్తి ఎండి బంగారం తెచ్చుకున్నాడు. కానీ ఏం సంపాదించుకున్నాడు? రోగాన్ని సంపాదించుకున్నాడు. దేవుడు మందిరానికి మనం వెళ్తున్నప్పుడు ఒక నమ్మకం, ఒక విశ్వాసం, మరి దేవుడి సన్నిధిలో ప్రేమ, దేవుడి సన్నిధిలో మనం దీవించబడేదానికి యోగ్యులుగా మార్చబడాలి. కానీ ఆ సావుడికి విరోధంగా మనం మార్చబడద్దు. దేవుడు మన కుటుంబాలను మనం దీవించి, దేవుడు మహాకృపను బట్టి ఆయన రాకట వరకు నమ్మకంగా ఆనందంగా ప్రతి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, ప్రతి బిడ్డను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. 7వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నూతన బలము చేత, నూతన అభిషేకం చేత నింపి ఒక విలువైన పాత్రగానే దేవుడు వాడుకునుగాక. ప్రతి విషయంలో ఆయన కృప మెండుగా మీ కుటుంబాల మీద కుమ్మరించబడునుగాక. మీరు వెళుతున్న మార్గాల్లో తన సన్నిధి మీకు తోడుగా ఉంచునుగాక. మీరు చేస్తున్న పనుల్లో మీకు కావాల్సిన బలం, శక్తిని, పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యం వారికి ఆత్మీయ తల్లి దైవజనరాలు ప్రార్థన చేసేది. అందరూ ఏకీభవిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడా అని స్తోత్రం చెల్లిస్తున్న స్వామి దేవా, ఇదిగోండి ప్రభా నాయన, అయ్యా ఈ 7వ తారీఖు నాయన స్తోత్రం ఉపవాస ప్రార్థనని దేవా మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకని స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. అయ్యా బిడ్డలు మందిరానికి ఆసక్తితో వచ్చారు ప్రభా, ఎంతో దూరం నుంచి నాయన. అయ్యా అని స్తోత్రం, చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వచ్చారు స్వామి. బిడ్డల కుటుంబాలు ఆశీర్వదించండి దేవా అని స్తోత్రం. వాళ్ళ అక్కర్లు, వాళ్ళ అవసరాలు తీర్చండి, నీ మహిమలో తీర్చండి ప్రభా అని స్తోత్రం. నాయన నిజంగా ప్రభా, నయమాను సిరియా వాడే నయమాన స్వామి నీ స్తోత్రం. సైన్యాధిపతి ప్రభా అని స్తోత్రం. నాయన అంతటి కుష్ఠిరోగంతో బాధపడుతున్న వ్యక్తిని ప్రభా అని స్తోత్రం. యోర్దాను నదిలో 7 మార్లు ప్రభా నీ దైవజనుడు నోటి మాట ద్వారా ప్రభా మీరు నెరవేర్చినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాను దేవాని స్తోత్రం. ఏ మందులు, ఏ హాస్పిటల్ బాగు చేయలేదు నాయన. అయ్యా నీ స్తోత్రం. సేవకు దగ్గరకు వచ్చినందువల్ల ప్రభా నీ స్తోత్రం నాయన. నయమాని కుష్ఠరోగం తొలగిపోయింది దేవాని స్తోత్రం. నయమాన్ని ముట్టిన దేవుడవయ్యా నీ స్తోత్రం. తండ్రి తన దేహం పసిపిల్ల దేహం వల్ల ప్రభా శుద్ధుడైండు స్వామి దేవాని స్తోత్రం. 7వ తారీఖు కూడా ప్రభా నాయన ప్రార్థనలో మా అవసరాలన్నీ తీర్చండి, మా అక్కలు తీర్చండి. ఏ బిడ్డ సమస్యతో నలిగిపోతుందో ప్రభా నువ్వు ముట్టమని అడుగుతున్నాను, నువ్వు బాగు చేయమని అడుగుతున్నాను, స్వస్థపరచమని అడుగుతున్నాను స్వామి దేవాని స్తోత్రం. కొంతమంది చెప్పుకొని వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభాని స్తోత్రం. వరకున్న ప్రతి అనారోగ్యతని ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను స్వామి దేవా. ఆనాడు నయమాను యుద్ధకు వచ్చినట్టుగా అయ్యా మేము నీ సన్నిధికి వచ్చాం, నీ సేవకుని దగ్గరకు వచ్చాం ప్రభా. మీరే కార్యం జరిగించండి, మీరు కార్యాలు చేయండి ప్రభా. అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న వేసయ్యా అని స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా అని స్తోత్రం. మాకు సహాయం చేయండి.